ఆంధ్రప్రదేశ్‌లో చిలకలూరిపేట దగ్గర జరిగినటువంటి ప్రజాగళం సభ వా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశించిన రీతిలో వారికి ఫలితం దక్కలేదు. అందుకే చాలా ఉసూరుమంట కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ గారిని తీసుకొచ్చి జగన్ గారిని బాగా తిట్టించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మోడీ గారు వస్తే గట్టిగా తిడితే మనకి కలిసి వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ మోడీ గారు కొంచెం జాగ్రత్తగానే పద్ధతిగానే ఆ విషయం వరకు మాట్లాడారు. ఇక మిగతా విషయాలు తను ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్కి లేదా దేశం అంతటికి ఏం చేస్తున్నాడు అన్నట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఒకటి మాత్రం చెప్పక తప్పదు. ఒకటి, చంద్రబాబు గారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పలేదు. ఒకప్పుడు టెర్రరిస్ట్ అని, భార్య నీలుకోలేనివాడని, అవినీతిపరుడని, దేశాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు మోడీ గారిని అంత ఆకాశానికి ఎత్తుతూ ఎందుకు పొగిడారో చెప్పలేదు. కనీసం జనానికి వివరణ ఇవ్వాలిగా. నేను పొరపాటు చేశాను, అప్పుడు నాకు సరిగా మతి పని చేయలేదు, ఇప్పుడు నేను మళ్ళీ జ్ఞానోదయం అయింది, అందుకే మారానన్నా చెప్పాలి. ఆయన యూటర్న్ చంద్రబాబు గారి యూటర్న్ అన్నది పెద్ద విశేషం కాదు, చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. కానీ దేశ ప్రధాని మోడీ గారు కూడా యూటర్న్ తీసుకోవటం కొంచెం అది అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది, బాధ కలిగిస్తుంది. ఎందుకంటే దేశ ప్రధాని స్థాయిలో ఆయనకు గౌరవమైనటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన కూడా యూటర్న్ తీసుకున్నారు. మోడీ ప్రధాని గారు ఏమన్నారు గతంలో 2019లో, చంద్రబాబు యూటర్న్ బాబు, ఆయనకి పోలవరం ఏటీఎం, అమరావతి ఒక ఏటీఎం, పచ్చి అవినీతిపరుడు అని చెప్పాడు కదా. చెప్పిన ఆయన ఇప్పుడు సడన్గా చంద్రబాబు గారిలోని ఏమైనా నీతి కనపడిందా, లేక అయితే ఇందులో ఏటీఎంగా వాడుకున్నారులే అని సరిపెట్టుకుని వచ్చారా? సో ఇటువంటి విషయాల్లో పోనీ లేదు మేము రాజకీయ విమర్శ చేసామని తప్ప దాంట్లో నిజం లేదని ఏమన్నా చెప్పారా? అది చెప్పలే. ఇద్దరూ తిట్టుకున్నారు. ఇద్దరూ అసలు జనానికి అవేమి జరగనట్టుగా ఏదో డ్రామా నడిపినట్టుగా మోసం, ఇద్దరు కలిసి జనాన్ని మాయ చేయాలన్నట్టుగా ప్రయత్నం చేసినట్లుగా కనపడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆయన తన రాజకీయ జ్ఞానాన్ని ఎప్పుడు అదే రాజకీయ జ్ఞానం, ఏదో పిల్లలు మిస్ అయ్యారంటాడు, ఇంకేదో అది ఇద్దరు ఇన్ని వేల కోట్లు పోయినాయి, ఏదో పిచ్చి, వాటి గురించి మనం విశ్లేషించుకోవడం కూడా అనవసరం. అయితే చంద్రబాబు గారు మాత్రం ఎక్కువ భాగం మోడీ గారిని పొగడడం ద్వారా భవిష్యత్తులో తను ఓడిపోయినా కూడా ఎక్కడ కేసులు రాకుండా చూసుకోవడం కోసం, లేదా కేంద్ర ప్రభుత్వం 2000 కోట్ల వ్యవహారం పెండింగ్లో ఉంచింది కాబట్టి, అలాగే ఐటీ నోటీసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా చూసుకోవడం కోసమే చేరినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇక మోడీ గారు చాలా చిత్రంగా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడారు. తన పక్కనే అటు ఇటు కూర్చోబెట్టుకుంది ఎవరెవరిని కూర్చోబెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క పురంధరేశ్వర గారు. కానీ వీళ్ళిద్దరు వేరు పార్టీలే కదా. అంతేకాకుండా వెనకాల బాలకృష్ణ గారు, ఇంకా లోకేష్ గారు, మరి చంద్రబాబు గారి కొడుకు, వాళ్లే కదా నడుపుతా ఉంది తెలుగుదేశం పార్టీని. మరి ఆ విషయాలు జోలికి ఆయన వెళ్లకుండా ఉంటే బాగుండేది. తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడటం వల్ల మోడీ గారు కూడా కాస్త అది కొంచెం నవ్వులు పాలైనట్లుగానే అనిపిస్తుంది. అయితే 10 లక్షల ఇల్లు మేము ఇచ్చాము ఏపీకి అన్నాడు. అంటే 10 లక్షల ఇల్లు జగన్ గారు తీసుకొచ్చి కట్టినట్లే కదా. నిజానికి 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ గారిది. తర్వాత 20 లక్షల ఇల్లు కట్టిస్తున్న ఘనత జగన్ గారిది. దాంట్లో తను కూడా ఇచ్చాడు. అంటే ఇదంతా అభివృద్ధి అని జరుగుతున్నట్లు ఒప్పుకున్నట్లే కదా. ఈ రకంగా మోడీ గారి మాటలు కానీ జనం ఫీల్ అయింది ఏంటంటే, ఆయన చూపించాల్సినంత ఆసక్తి కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా బలవంత బ్రాహ్మణార్థం అంటారు సరే, అట్లా వచ్చి మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. యథాప్రకారం పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు జగన్ మీద విద్వేషం ఎక్కారు తప్ప అసలు ఈ ముగ్గురు నేతలు కూడా ఆంధ్రప్రదేశ్కు పలాంది చేస్తామని చెప్పలేకపోవడమే అతిపెద్ద ఫెయిల్యూర్ కింద చూడాలి. 2014లో చూడండి, ఆ రోజు తిరుపతి సభలో చాలా స్పష్టంగా మాకు ప్రత్యేక హోదా కావాలి, పలానా కావాలని వాళ్ళు అడిగారు. మోడీ గారు కూడా అవును చేస్తాము, పలానా చేస్తామని ఆయనే చెప్పారు. సరే చేయలేదు, తర్వాత అది వేరే విషయం, ఇద్దరు తిట్టుకున్నారు, ఆ కథంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు ఏం చెప్పాలి, అది చెప్పలేకపోయారు. అది అతిపెద్ద ఫెయిల్యూర్. నాకు తెలిసి ఇంత నాసిరకంగా ఒక దేశ ప్రధాని పాల్గొన్న సభ ఇంత నాసిరకంగా జరుగుతాం నేను ఇదే దాదాపు మొదటిసారి అనుకోవాలి. ఏది ప్రత్యేకించి మోడీ గారు గతంలో చంద్రశేఖర్ గారని ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు జనం రాకపోవటం ఇట్లాంటివి మనం చూసాం. కానీ మోడీ స్థాయిలో మోడీ గారు ఇప్పుడు 10 ఏళ్లుగా ఉండి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఏళ్ళటానికి సిద్ధమవుతున్నాడు, తనే గెలుస్తాననేటువంటి ధీమాతో ఉన్న వ్యక్తి వచ్చి ఇక్కడ
ఆయన మీడియా సభ మైక్ పని చేయకపోవటం ఏందో, ఆయనకి సన్మానం అంటే అక్కడ పుష్పగుచ్చం కానీ శాలువ లేకపోవటం ఏందో చాలా విచిత్రంగా జరిగింది. సో వీటన్నిటినీ కూడా గమనంలో తీసుకుంటే ఖచ్చితంగా ఇది టోటల్ ఫ్లాప్ అయినటువంటి సినిమాగా కనపడుతుంది, సభగా కనపడుతుంది. అయినప్పటికి కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా కవర్ చేస్తూ మోడీ గారు కూడా గ్రాండ్ సక్సెస్ అన్నాడని చెప్పి ఈటీవీ వాళ్ళు నిన్న ప్రచారం చేస్తే నాకు నవ్వొచ్చింది. ఇంత కర్మ పట్టింది రామోజీ గారికి వాస్తవాలు రాయటం మానేసి ఈ రకమైనటువంటి పచ్చాబద్దాలు. మోడీ గారేమో పక్క అట్లా పాపం నిలబడిపోయి చూస్తా కూర్చోవాల్సిన దైన్య పరిస్థితి మైకాగిపోతే ఆయనంట గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పారంట. రామోజీ గారికి చెవుల్లో వినపడిందంట. రాసేశారు, ప్రచారం చేశారు. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. వాస్తవం ఏంటంటే ఎవరైనా సరే చాలా ఆయనలో అసహనం కనపడింది. ఒక రకమైన ఏంది చికాకు, ఏంది న్యూసెన్స్, ఇక్కడికి వచ్చావేంట్రా బాబు అన్నట్లుగా ఆయన మోడీ గారు మాట్లాడినట్టు కనపడుతుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఏం మేలు చేస్తామో ఏమిటో అనేది చెప్పకుండా మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సభ పూర్తి చేయటం వాళ్ళకి చాలా నష్టం చేసిందని చెప్పాలి. అలాగే జగన్ గారి ప్రభుత్వం మీద మోడీ గారు ఎక్కడ ప్రత్యేకమైనటువంటి అభియోగాలు మోపకపోవడం కూడా విశేషం. జగన్ గారిని తిట్టించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పడ్డ తాపత్రయం అంతా కూడా వృధా అయిపోయింది. సో దాన్ని బట్టి ఈ సభ అసలు ఆశించినంత జనం రాలేదు. చివరికి ఆర్టీసీ బస్సులు వాళ్ళు అవసరమైన ఇవ్వలేదని ఓ పక్క మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా జనం రాలేదంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? జనంలో కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పట్ల అంత సుముఖత లేదు అన్నది నిన్న సభ ఎస్టాబ్లిష్ చేసిందని అనుకోవాలి.